హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పూర్ణ కుంభాన్ని తలపై పెట్టుకొని అఖండ దీపాంతో అలా ఇంకా నాట్యం చేస్తూ ఉంటే అప్పుడే అపూర్వ సెట్ చేసిన రౌడీలు తన దగ్గర ఉన్న గాజు పెంకులని అలా ఇంకా వేస్తూ ఉంటారు దారిలో. వెంటనే భూమి తునకకుండా, బెదరకుండా, భయపడకుండా, ఆ సంకల్పం ఆగకుండా ఇంకలా ఆ గాజు పెంకులపై నాట్యం వేస్తూ వెళ్తుంది భూమి. ఒక్కసారిగా భూమి ధైర్య సాహసాల్ని, తెగింపుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ జై జై నినాదాలు కొడుతూ ఉంటారు. గగన్ చాలా ప్రౌడ్గా చూస్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఇంకలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు. నక్షత్ర మాత్రం చాలా జెలస్గా చూస్తూ ఉంటుంది భూమి వైపు. అలా ఇంకా బీర్ బాటిల్స్ ఎన్ని విసిరినా భూమి మాత్రం ఆ గాజు పెంకులతోనే డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక రౌడీని ఐడెంటిఫై చేస్తాడు గగన్. ఇంకా వెంటనే బీర్ బాటిల్స్ని విసురుతున్న ఆ రౌడీని గట్టిగా పట్టుకుంటాడు గగన్. ఇంకా వెంటనే రౌడీ అండ్ గగన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే ఆ రౌడీ ఒక దీపపు స్టాండ్ని కింద పడేస్తాడు. ఆ ఆయిల్ లీక్ అయ్యి మొత్తం ఫ్లోర్ అంతా నిప్పు అంటుకుంటుంది. అయినా భూమి నిరంతరాయంగా అస్సలు ఆపకుండా అలా ఇంకా డ్యాన్స్ చేస్తూ భరతనాట్యాన్ని ముగించకుండా అలా ఎదురుగా వెళ్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఆ నిప్పులు భూమి కాళ్ళకి తగలకుండా ఒక బ్రిడ్జ్లా ఇంకా అలా బ్రిడ్జ్ లాగా స్టేజ్కి అండ్ భూమికి మధ్యలో నిలబడతాడు. ఇంకా వెంటనే గగన్ అలా ఇంకా బెండయ్యేసరికి గగన్ వీపుపై తన కాళ్ళు పెడుతుంది భూమి. ఇంకా అలా గగన్ వీపుపై నుండి భూమి నడుచుకుంటూ వెళ్ళి ఆ అఖండ దీపాన్ని పరమశివునికి సమర్పిస్తుంది భూమి. ఇంకా అందరూ హర హర మహాదేవ అని చెప్పి నినాదాలు చేస్తూ జయలు కొడుతూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తూ భూమి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ నేను వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది ఛీ అని ఇంకా అనుకుంటుంటే నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ నీకప్పటికి చెప్తూనే ఉన్నాను నేను ఫూల్ అవుతాను వద్దు వద్దు అని, నువ్వే చూడు అందరి ముందు నా పరువు ఎలా తీసావో అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా భూమి అలా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకునేసరికి భూమికి ఆకాశంలో శివలింగం కనబడుతుంది. ఒక్కసారిగా భూమి తన్మయత్వంతో అలా మైమరిచిపోతూ స్వామి నువ్వే నా బంధాన్ని ఎలా అయినా నిలబెట్టాలి స్వామి అని ఇంకలా పాపం భూమి అయితే చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది. భూమి అని శారద భూమి దగ్గరికి వస్తుంది. ఇంకా గగన్ అలా చూస్తుంటే ఏంటన్న గగన్ చూస్తున్నావు, తన్ని ఎత్తుకోరా, ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని అంటుంది శారద. ఇంకలా గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అదంతా దూరం నుండి చూస్తున్న నక్షత్ర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. పొరువు అంతా పోయింది ఛీ అని ఇంకలా మొత్తం తనకు వేసిన జ్యువెలరీ అంతా విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా భూమిని ఎత్తుకొని గగన్ అలా తీసుకువెళ్తుంటే శారద వాళ్ళిద్దరి వైపు మురిసిపోతూ చూస్తూ దేవుడి వైపు గుడివైపు చూసి నమస్కారం పెట్టుకుంటుంది. పరమశివ, నా కోడలు నీకు అఖండ దీపాన్ని సమర్పించింది కాబట్టి తన జీవితంలో వెలుగులు వచ్చేలా, నా కొడుకు గగన్ భూమిని భార్యగా ఒప్పుకునేలా, భూమి గగన్ ఇద్దరు కలిసి దంపతులుగా మనస్ఫూర్తిగా ఈ గుడికి మళ్ళీ వచ్చి నిన్ను దర్శనం చేసుకునేలా ప్రసాదించు స్వామి, వరాన్ని ప్రసాదించు అని పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని అలా ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతారు భూమి, గగన్, శారద. ఇంకలా భూమికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. భూమి కాళ్ళకి ఫుల్గా ఇంకా బ్యాండేజెస్ వేస్తారనమాట. అప్పుడే ఇంకా డాక్టర్ గగన్తో చెప్తారు, చూడండి తనకి గ్లాస్ అనేది చాలా డీప్గా పెనెట్రేట్ అయింది కాబట్టి మీరు ఒక 3-4 డేస్ తన్ని కదలనివ్వకూడదు, తన పాదాలకి స్ట్రెస్ని ఇవ్వకూడదు, తన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ అది సెప్టిక్ అయ్యి కాళ్ళు మొత్తం ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, సో తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ మెడికేషన్ ఇచ్చి పంపించేస్తారు. అలా ఇంకా గగన్ భూమి వాళ్ళ కారులో వస్తుంటే భూమి రా వెళ్దాం అని గగన్ అనేసరికి ఏంట్రా వచ్చేది, భూమిని నువ్వు ఎత్తుకొని తీసుకువెళ్ళాలి, చూడు ఇకపై భూమికి ఏ అవసరం ఉన్నా నువ్వే తన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళాలి, డాక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా అని అంటుంది శారద. అర్థమైంది అని గగన్ భూమిని ఎత్తుకొని అలా ఇంకా లోపలికి తీసుకువస్తాడు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్రకి పెద్ద మనుషులు చేసిన అవమానమే గుర్తుకు వస్తూ ఉంటుంది. మీ అమ్మాయి బ్రతికి లేదు అని చెప్పారు, కానీ బ్రతికే ఉంది,
పెద్ద మనుషులుగా ఇలా అంటున్నామని అనుకోకండి, తన్ని మీరు అలా చెప్పడం తప్పు అని శరత్చంద్రని ఎదిరించి మాట్లాడతారు కదా. సో శరత్చంద్రకి చాలా ఈగో హర్ట్ అయ్యి కోపం వస్తుంది. ఇంకా అపూర్వ అర్థం చేసుకుంటుంది శరత్చంద్రని. బావా, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థమైంది బావా. నువ్వు ఆ పెద్ద మనుషులు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటున్నావు కదా. నాకు తెలుసు బావా. అయినా ఆ భూమి చూసావా, వెళ్ళిపోయి నీ పరువు తీసింది. ఇప్పుడేమో నాట్యాన్ని చేసి నీ తల కొట్టేసింది. ఇప్పటికైనా ఆ భూమి గురించి నీకు అర్థమైందా బావా అని అంటుంది అపూర్వ. అవునపూర్వ, ఆ భూమి కావాలనే ఇదంతా చేసింది. కాబట్టి భూమిని ఎలా అయినా నా వారసురాలిగా ప్రకటించకూడదు. ఇప్పటికి కూడా ఆ భూమిని నా వారసురాలనే అందరూ అనుకుంటున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా భూమి నా వారసురాలు కాదని, తన నా దృష్టిలో చనిపోయిందని లోకానికి తెలిసేలా చేయాలి. ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి శారద ప్లేట్ తీసుకొని వస్తుంది. గగన్, గగన్ అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటారు. ఏంట్రా, భూమి భోజనానికి రాలేదు కదా. అలాంటప్పుడు భూమిని నువ్వే కదా ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురావాలి అని అంటుంది. ఏంటి, నేనా తననా ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి? నో ఛాన్స్ అని అంటారు గగన్. అవునా, అంతేనా, సరే అయితే భూమికి నువ్వే తినిపించు అని ప్లేట్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది శారద. అమ్మ అమ్మ, హా, ఇదిగో తిను అని అంటాడు గగన్. ఏంటి బావా, ప్లేట్ ఇక్కడి వరకు తీసుకొచ్చావు, నాకు తినిపించవా అని అంటుంది భూమి. చూడు, గాయం కాళ్ళకే కదా, చేతులకేమైంది అని అడుగుతాడు. చేతులు కాలే బావా అని అంటుంది. నాకు ఒక టార్చర్ అయిపోయింది అని గగన్ భూమికి ఇంకా భోజనం తినిపిస్తాడు. ఇంకా అలా ప్రేమగా గగన్ వైపు భూమి చూస్తూ, బావా, ఈరోజు నువ్వు నాకు అయిష్టంగా భోజనం తినిపిస్తున్నావు, కానీ ఏదో ఒక రోజు నిజం నిరూపణ అయిన తర్వాత నువ్వు నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తావు. ఇది నాకు తెలుసు, ఇది నా మాట అని భూమి పాపం మనసులో అనుకుంటుంది. బావా బావా, నాకు కాసేపు హాల్లో కూర్చోవాలనిపిస్తుంది, నన్ను తీసుకువెళ్ళవా అని అడుగుతుంది భూమి. ఇంకా అలా గగన్తో గేమ్ ఆడుకుంటూ ఉంటుందన్నమాట భూమి. అలా ఇంకా గగన్ ఎత్తుకొని భూమిని తిప్పుతూ ఉంటే భూమి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ శారద, పూరి వీళ్ళందరూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నక్షత్ర డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఓడిపోయాను, ఓడిపోయాను, ఆ భూమి ముందు అవమానపడ్డాను. ఆ భూమి ఏమో అందరి ముందు దేవత అయిపోయింది. ఆ పెద్ద మనుషులందరూ నాకు పెట్టిన దండాలు ఆ భూమికి పెట్టారు. భూమిని దేవత అని పొగిడారు. పరువంతా పోయింది. దీనంతటికి కారణం మమ్మీనే అని డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కరెక్ట్గా చెర్రీ వస్తాడు. ఇంకా చెర్రీ, నక్షి డార్లింగ్, దొరికావు నాకు, చెప్తాను చూడు అని చెప్పి ఇంకలా నక్షత్ర డ్రింక్ చేస్తుంది. వీడియో తీసుకుంటాడు సీక్రెట్గా చెర్రీ. ఆ నక్షత్ర, నక్షత్ర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు చెర్రీ. ఏరా, కనిపించట్లేదా, డ్రింక్ చేస్తున్నాను అని అంటారు. చాలు, ఇటివ్వు ఇవ్వు అని గట్టిగా లాక్కొని పడేస్తాడు. రేయ్ అని అంటుంది. ఏయ్, ఏంటి, చెడు అలవాట్లు ఎవరికైనా భర్తకుంటే భార్య చెప్తుంది మానేమని, మన విషయంలో ఏంటి రివర్సు? చూడు, ఇప్పటి నుండి నువ్వు నేను చెప్పినట్టే ఉండాలి. పద్ధతిగా మీ నాన్న ముందు ఎలా అయితే కలరింగ్ ఇస్తున్నావో అందరితో కూడా అలాగే బిహేవ్ చేయాలి. ఇది నేను నీ భర్తగా వేస్తున్నా ఆర్డర్ అని అంటాడు చెర్రీ. ఏంట్రా, నువ్వు నా భర్తవా, నేను నీ మాట ఎందుకు వినాలి అని అంటుంది నక్షత్ర. వినకపోతే ఈ వీడియోని శరత్చంద్ర మావయ్య ముందు చూపిస్తాను, అప్పుడు నీ పరిస్థితి అని ఇంకా వీడియోని చూపిస్తాడనమాట చెర్రీ. ఒక్కసారిగా తను డ్రింక్ చేస్తున్న వీడియో చూసి షాక్ అయిపోతుంది నక్షత్ర. ఏయ్ ఇవ్వు అని ఫోన్ లాక్కుంటుంటే, ఆహా ఇస్తానా, మసాలా దోశ ఏం కాదు, అస్సలు ఇవ్వను. ఇంకొకసారి నా విషయంలో ఇరికించాలని చూసినా, మా అమ్మతో గడుసుగా మాట్లాడినా, ఇంట్లో పనులు చేయకపోయినా ఈ వీడియోని మావయ్య ముందు పెడితే ఒక్కసారి లుక్ వేసుకో అని అంటాడు. వెళ్ళేసరికి శరత్చంద్ర, ఛీ పాపాత్మురాలా, నా కడుపున తాగుబోతుగా పుడతావా, భూమిని చంపేశాను, నిన్ను చంపేస్తాను అని చెప్పి గన్ పట్టుకొని నక్షత్ర వెనకాల పరిగెడుతున్నట్టు ఊహించుకుంటుంది నక్షత్ర. నో, వద్దు వద్దు చెర్రీ, డాడీకి చూపిస్తే చంపేస్తారు, నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటుంది నక్షత్ర. అది వచ్చి నా కాలు నొక్కు, మొన్న నా కాలు విరగొట్టావుగా, ఇప్పుడు నీకు ఇదే పనిష్మెంట్ అని నక్షత్రతో కాలు నొక్కించుకుంటూ హ్యాపీగా ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అలా భూమి అయితే నార్మల్ అయిపోతుంది, షీ విల్ బి బ్యాక్. సో అలా నడుచుకుంటూ వెళ్ళి గగన్ ఆఫీస్కి వెళ్ళబోతుంటే భూమి వెంటనే
కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అందులో టెడ్డీ బేర్ ఉంటుంది. ఇంక వెంటనే భూమి ఇందులో ఖచ్చితంగా ఏదో సాక్ష్యం ఉంది అని భూమి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఏమీ కనబడదు. ఇదేంటి, ఇందులో ఏమీ లేదు. మరి ఆ రోజు ఇన్స్పెక్టర్ అపూర్వ ఎందుకు చంపాలనుకుంది? లేకపోతే ఇందులో ఉన్న సాక్ష్యం ఏదైనా అపూర్వ మాయం చేసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే గగన్ వెంటనే భూమి దగ్గర నుండి ఆ టెడ్డీ బేర్ని లాక్కుంటాడు. హేయ్, ఇది నాది, నా సొంతం, ఎందుకు నువ్వు ఇది ఓపెన్ చేసావు అని అడుగుతారు. ఏం లేదు బావా, ఏం లేదు అని వెళ్ళిపోతుంది భూమి. ఏంటి, భూమి ఏదో కంగారుగా ఉంది, ఏదో దాచిపెడుతుంది, ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ గగన్ ఇంకలా కాఫీ తాగడానికని కిందకి వస్తాడు. అప్పుడే కరెక్ట్గా పని మనిషి రత్నం అయితే ఇంకలా చుట్టూ చూస్తుంది. ఇప్పుడు ఎలాగో ఈ గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందరూ హాల్లో ఉంటారు. నేను గగన్ రూమ్లోకి వెళ్ళి ఆ వీడియో కెమెరాని వెతుకుతాను అని చెప్పి ఇంకా సుజాత అయితే అలా రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా డ్రాలో వీడియో క్యామ్ దొరుకుతుంది. ఆ రోజు అమ్మగారు చూపించింది ఈ వీడియో క్యామే అయి ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని అమ్మగారితో చెప్పాలి అని అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి నించుని ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా పని మనిషి రత్నం. అమ్మ అని అంటుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా, ఏం లేదు అని వెళ్ళబోతుంటే పని మనిషి రత్నం చేయి పట్టుకుంటుంది గట్టిగా. భూమి, ఏంటి దొంగతనం చేస్తూ నాటకాలు వేస్తున్నావా అని భూమి గట్టిగా పని మనిషి రత్నాన్ని కిందకి లాక్కొని వస్తుంది. భూమి, ఏమైందమ్మా? అసలే తనపై నాకు చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది ఇది అని అడుగుతారు. అత్తయ్య, బావ రూమ్లో ఇదిగో ఈ వీడియో కెమెరాని దొంగతనం చేస్తుంది అత్తయ్య, అందుకే రెడ్ హ్యాండెడ్గా చూసి పట్టుకుని వచ్చాను అని అంటుంది భూమి. ఏంటమ్మా మీరు క్లీన్ చేస్తుంటే దొంగతనం చేశానని ఎలా అనుకుంటారు అని అంటుంది పని మనిషి రత్నం. పూరి, లేదు, ఏదో దొంగతనం చేయడానికే వచ్చింది మన ఇంటికి అని ఇంకా కోపంగా చెప్తుంటే, చూడు రత్నం, నేను ఇన్ని రోజులు భరించడమే చాలా ఎక్కువ, వెళ్ళు మర్యాదగా పో అని అంటారు. వెంటనే రత్నం తన దగ్గర నుండి ఒక గన్ని తీస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏయ్ భూమి, ఆ వీడియో కెమెరా ఇస్తావా లేకపోతే చస్తావా అని భూమికి పాయింట్ బ్లాంక్లో గన్ పెడితే భూమి అలా ఇంకా తప్పించుకోవాలని చూసేసరికి శారదని అడ్డం పెట్టుకుంటుంది పని మనిషి రత్నం. చూడు, ఆ వీడియో కెమెరా ఇవ్వు, ఇవ్వకపోతే మీ అత్తయ్యని కాల్చేస్తా అని గట్టిగా అంటుంది రత్నం. వద్దు అత్తయ్య, నేను చేయొద్దు, ఇస్తాను అని భూమి ఇవ్వబోతుంటే ఒక ఫైల్ మర్చిపోయాడని గగన్ తిరిగి ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా సిచ్యువేషన్ని చూసి షాక్ అయిపోతాడు గగన్. అమ్మా అని గట్టిగా అరుస్తాడు. వెంటనే అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఇంకా గగన్ వెంటనే వచ్చి ఆ పని మనిషి రత్నాన్ని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా అలా పని మనిషి రత్నం గన్ని వదిలేస్తుంది. ఎందుకు ఎందుకు మా అమ్మని చంపాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతాడు. బావా, ఈ వీడియో కెమెరాలో ఏదో ఉంది బావా, ఖచ్చితంగా నాకు తెలిసి ఇది అపూర్వ పంపిన మనిషే, ముందు ఈ కెమెరాలో ఏముందో చూడు బావా అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ ఆ కెమెరాలో ఉన్నది చూసేసరికి ఒక్కసారిగా హీ విల్ బి షాక్డ్. ఎందుకంటే అందులో అపూర్వ శోభాచంద్ర గారిని ఎంత దారుణంగా చంపిందో ఆ వీడియో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి గగన్. అంటే మా అమ్మని చంపింది ఇంత దారుణంగా అపూర్వ చంపుతుందా అని పాపం భూమి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా వెంటనే ఆ వీడియో చూసిన శారద అయితే, నాన్న గగన్, తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే, ఒక మనిషి ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటారు. అమ్మా, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని ఇంకా గగన్ అయితే ముందుగా సోషల్ మీడియా అండ్ మీడియా వాళ్ళకి ఆ వీడియోని లీక్ చేస్తాడు. ఇంకా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. 20 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. శోభాచంద్ర గారు యాక్సిడెంట్లో చనిపోలేదని, ఆయన్ని హత్య చేశారని ఆవిడ్ని పక్కా సాక్ష్యాలతో సహా నిరూపణ జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఇదిగో కావాలంటే మీరే చూడండి అని బ్రేకింగ్ న్యూస్ చూపిస్తూ ఉంటారు. క్లియర్గా అందులో అపూర్వ ఎలా చంపింది అనే వీడియో ఉండేసరికి ఒక్కసారిగా వీడియోని చూసిన శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అపూర్వని గట్టిగా కొట్టాలి, గొంతు పట్టుకొని, నీకెంత ధైర్యం నా శోభను చంపుతావా అని అంటుంటే అప్పుడే ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ బెటాలియన్ అక్కడికి వచ్చి ముందే విని మేము కస్టడీలోకి తీసుకోవాలని అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇన్స్పెక్టర్. ఇంకా అపూర్వ కోపంగా రగిలిపోతూ, నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి ఇంకా భూమిపై కోపంగా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇటువైపు శరత్చంద్ర కుప్ప కూలి ఏడుస్తూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా ఒక చోట ఆగుతాడు గగన్. ఇంకలా కార్ నుండి బయటకు చూసేసరికి గగన్కి ఎక్కడైతే భూమిని తను పెళ్లి చేసుకున్నాడో ఆ గుడి కనబడుతుంది. వెంటనే గగన్ అలా ఇంకా ఆ గుడి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చుట్టూ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే చెట్టు కింద అమ్మవారు కనబడతారు గగన్కి. ఇంకలా అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు గగన్. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట అమ్మవారి వైపు గగన్. ఇంక వెంటనే కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటాడు గగన్. గగన్కి లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుంది భూమిని ఆ గుడికి తీసుకువచ్చినట్టు. భూమిని ఎత్తుకొని గుడికి తీసుకొచ్చి, భూమి మనం ఎప్పటికీ ఒక్కటిగానే ఉండాలంటే అని ఇంకలా గగన్ భూమి మెడలో తాళి కడుతున్నట్టు ఇంకా ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఇంకా కళ్ళు తెరిచి చూస్తాడు గగన్. ఇంకలా కాస్త చెట్టు పక్కకి వెళ్ళి చూసేసరికి అక్కడ గగన్ సూట్ కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇది నా సూటే కదా, ఇక్కడుందేంటి అని ఇంకా చూస్తూ దానికి అంటుకున్న పసుపు అదంతా చూసేసరికి ఒక్కసారిగా గగన్కి అర్థమవుతుంది. అంటే భూమి అబద్ధం చెప్పలేదు, భూమి నిజమే చెప్పింది. నేను భూమిని అపార్థం చేసుకున్నాను. భూమిని గుడికి తీసుకువచ్చి నేను భూమిని పెళ్లి చేసుకున్నాను. నాకంతా గుర్తొచ్చింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని వెళ్ళి భూమితో చెప్పాలి అని పాపం పరుగున భూమి దగ్గరికి వెళ్ళి భూమిని హక్ చేసుకొని ఇంకా భూమిని భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు గగనంతటా గగనే తెలుసుకున్నాడని చెప్పేసరికి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.